ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశ కాండము 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 27 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? చక్కగా ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని చదివి ఈ దినాన్ని మీరు ప్రారంభించారా? ఒక పని చేయడానికి ముందు, ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు, మీరు ఒక ఆలోచన కలిగి ఉండడానికి ముందు, ఒక తీర్మానం మీరు చేయడానికి ముందు మీరు చేయవలసిన అద్భుతమైనటువంటి పని ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని చదవడం. దేవుని వాక్యం అనే మన్నా మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉన్నట్లయితే మీ ఆంతర్య పురుషుడు దినదినం బలపరచబడతాడు, నూతన శక్తితో నింపబడతాడు. మీరు ఆత్మలో బలవంతులైనప్పుడు శరీర సంబంధమైన సమస్యలను ఇట్టే మీరు గెలవగలరు. భౌతికమైన సమస్యలు పెద్ద సమస్యలుగా మీకేమనిపించవు. ఎందుకని? ఆంతర్య పురుషుడు ఎదుట అవి ఏమాత్రం సరిపోలవు. కనుక దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ చదవటం, ప్రార్థించటం ఇది అనుదిన కార్యక్రమముగా, మీ ధర్మముగా, మీ బాధ్యతగా మీరు చేసుకోండి. దేవుడు నూతన కృపతో మిమ్మల్ని నింపునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరి అందైనా ప్రేమ, ప్రీతి, ఇష్టం కలిగి ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? మీ దగ్గర ఏదున్నా, ఎంతున్నా వారికి ఇవ్వడానికి మీరు వెనకాడరు కదూ? అవును, వారికి ఇవ్వడానికి వెనకాడకపోగా వారి యందు మీరు ఆనందిస్తారు. అలా మీరు ఇచ్చినప్పుడు వారు పుచ్చుకొని వాటిని అనుభవిస్తూ ఉంటే మీ హృదయంలో, మీ మనసులో చెప్పనశక్యమైన ఆనందం కలుగుతుంది. వారి ఆనందాన్ని చూసి మీరు మురిసిపోతారు. అయితే ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు చెబుతున్నానో తెలుసా? దేవుని వాక్యం చెబుతుంది, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడుగా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. మీరు దేవుని యందు ఒక భయాన్ని, భక్తిని కలిగి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు మీరు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడట. అవును దేవుని బిడ్డ, ఆయన నీ యందు గనక ఆనందిస్తే ఆయనకున్నదంతా నీ స్వాస్థ్యముగా మార్చబడుతుంది. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడో తనకున్న దానిని వారితో పంచుకుంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలు, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి దావీదు, యెహోషాపాతు, హిజ్కియా, ఉజ్జియా ఇలాంటి రాజులతో, ఇంకా ఎంతోమంది వ్యక్తులతో ఆయన షేర్ చేసుకున్నాడు, ఆయన పంచుకున్నాడు. ఈరోజు మీరు ఆయన కృప కొరకు ఎదురు చూడండి. ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. దేవుణ్ణి నిరంతరం మీరు స్తుతించి ఆరాధించండి. నిశ్చయముగా ఆయన మీకు అనేకమైన వాటిని ఇస్తాడు. మీ కొరతలు తీరుస్తాడు, మిమ్మల్ని సంపూర్ణతలోకి నడిపిస్తాడు. మీ కొరతలు చూచిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆందోళన చెందకు, ఉత్సాహంతో ముందుకు సాగిపో. నీ జీవిత యాత్రలో దేవుడు తన హస్తాన్ని చాపి ఉన్నతమైన స్థలములలో నిన్ను నిలబెడతాడు. ఆయన యందు కనిపెట్టుకొని ఎదురు చూసే ఏ ఒక్క వ్యక్తిని ఆయన విడిచిపెట్టాడు. దేవుడు మీకు సహాయం చేయాలని చూస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉండండి. ఆయన కృప కొరకు ఎదురు చూడండి.
దేవుని యొక్క మహాదయా సంకల్పం మీ అందు నెరవేరునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు మా నాయన, మీ అందు భయభక్తులు గలవారు, మీ కృప కొరకు ఎదురుచూచువారికి తండ్రి, వారికి ఎన్నెన్నో ఈవులను ఇవ్వడానికి మీరు ఆనందించే దేవుడుగా ఈ ఉదయకాలం ప్రత్యక్షపరుచుకున్నారు. అవును నాయన, నీవే మా ఆధారం, నీవే మా ధైర్యం. మా తండ్రి, మా కొరతలు తీర్చి మీ సమృద్ధి అను కృపలో నుండి మాకు సమస్తాన్ని దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.